గైస్ ఈరోజు మనం న్యూట్రన్ స్టార్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ న్యూట్రన్ స్టార్స్ ఎట్లా పుడతాయో తెలుసుకుందాం. ఒక 100 సంవత్సరాల తర్వాత ఏదో ఒక స్టార్లో ఫ్యూయల్ అయిపోద్ది. అప్పుడు ఆ స్టార్లో ఉన్న హైడ్రోజన్, హీలియం లాంటి బరువైన ఎలిమెంట్స్కి పుడతాయి న్యూట్రన్ స్టార్స్. ఇప్పుడు 2 న్యూట్రన్ స్టార్స్ కొలైడ్ అయితే ఏమైందో తెలుసుకుందాం. ఎమిట్ గ్రావిటేషనల్ వేవ్స్, గామా రేస్ బర్స్ట్ అయ్యి మర్జ్ అవుతాయి. అప్పుడు ఎమిట్ ఎలక్ట్రానిక్ రేడియేషన్, ఒక కొత్త బ్లాక్ హోల్స్ తయారు అవుతాయి. న్యూట్రన్ స్టార్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో వేల న్యూట్రన్ స్టార్, ఇది పక్కకి తిరిగిద్ది. ఇంకొకటేమో క్రాబ్ న్యూట్రన్ స్టార్, ఇది రొటేట్ చేసిద్ది. న్యూట్రన్ స్టార్స్ స్పేస్లో చాలా ఫాస్టెస్ట్ ఆబ్జెక్ట్, ఎందుకంటే అవి యాంగ్యులర్ మూమెంటం లాగా రొటేట్ అవుతాయి. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.